తమిళనాడులో తమిళ్ ఆడియన్స్ మన తెలుగు సినిమాలను చూస్తారా? ఒకప్పుడు వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్‌లో ట్రైలర్‌ని రిలీజ్ చేశాక కొన్ని రోజుల తర్వాత డబ్ చేసి వేరే లాంగ్వేజ్‌లో రిలీజ్ చేసేవాళ్ళు. కానీ పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యాక టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్స్ కానీ అన్నిటిని కూడా ఒకేసారి అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది. మీరు ఈ విషయం ఎప్పుడైనా గమనించారా? మనం తమిళ్ మూవీస్‌వి టీజర్ అండ్ ట్రైలర్స్‌ని చూసినంతగా తమిళ్ ఆడియన్స్ మన తెలుగు మూవీస్‌వి టీజర్ అండ్ ట్రైలర్స్‌ని అంతగా చూడరు. ఒకసారి మీరే వ్యూస్‌ని చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. మనం టీజర్ ట్రైలర్స్‌ని చూశాక కంటెంట్ బాగుంటే ఆ మూవీని సపోర్ట్ కూడా చేస్తాం. కానీ వాళ్ళు అలా కాదు. ట్రైలర్సే సరిగ్గా చూడరు. చూసి వదిలిపెట్టేస్తారు. టీజర్ ట్రైలర్స్ విషయంలోనే ఇంత కఠినంగా ఉంటే తెలుగు మూవీస్ డబ్ అయి అక్కడ రిలీజ్ అయితే మనం తమిళ మూవీస్ ని ఎంత ఇష్టంగా చూస్తామో, ఎంత సపోర్ట్ చేస్తామో వాళ్ళు మన తెలుగు మూవీస్ ని అంతే ఇష్టంగా చూస్తారా? సపోర్ట్ చేస్తారా? చేయరా? అసలు మన తెలుగు మూవీస్ తమిళనాడులో రిలీజ్ అయి ఎంత కలెక్ట్ చేస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఫిల్మ్ హాబిట్. నెంబర్ 11 సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఎంత క్రేజ్ వచ్చిందో మనందరికి తెలుసు. బాహుబలి ఎంత పెద్ద సక్సెస్ అయిందో అదే హైప్ తో రిలీజ్ అయిన సాహో మూవీకి కూడా తమిళ ఆడియన్స్ బాగానే ఎదురు చూశారు. అయితే ఈ మూవీ తమిళనాడులో రిలీజ్ అయి టోటల్ గా గ్రాస్ 11 కోట్లు, షేర్ 5 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 11 ప్లేస్ లో అయితే ఉంది. టాప్ 10 రుద్రమదేవి. ఈ మూవీలో అల్లు అర్జున్, రానా గారు లాంటి స్టార్స్ యాక్ట్ చేయడం, ఈ మూవీ రిలీజ్ కాకముందే బాహుబలి రిలీజ్ కావడం, అంతకు ముందే అరుంధతి మూవీతో తమిళనాడులో అనుష్క గారికి క్రేజ్ ఉండటంతో తమిళనాడులో కూడా ఈ మూవీకి బాగానే హైప్ అయితే ఉంది. అలా రిలీజ్ అయిన ఈ మూవీ తమిళనాడులో టోటల్ గా గ్రాస్ 11.5 కోట్లు, షేర్ 5.85 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 10 ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 9 అరుంధతి. ఈ మూవీకి తమిళనాడులో పెద్దగా హైప్ లేకున్నా రిలీజ్ అయిన తర్వాత మూవీలో కంటెంట్ చూసి ప్రతి ఒక్కరూ ఈ మూవీకి రావడం మొదలు పెట్టారు. అలా రిలీజ్ అయిన ఈ మూవీ తమిళనాడులో టోటల్ గా గ్రాస్ 12.75 కోట్లు, షేర్ 6.5 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 9 ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 8 సలార్. ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరు ఎంతలో ఎదురు చూశారో నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ గారి స్టార్డమ్ కి ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో మూవీ వస్తుందనగానే ఈ మూవీకి హైప్ అమాంతంగా పెరిగిపోయింది. తమిళ ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం చాలానే ఎదురు చూశారు. తమిళనాడులో ఈ మూవీ రిలీజ్ అయి ఇప్పటి వరకు టోటల్ గా గ్రాస్ 21 కోట్లు, షేర్ 10.3 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 8 ప్లేస్ లో అయితే ఉంది. ఇంకా ఈ మూవీ కలెక్ట్ చేస్తుంది, స్టిల్ రన్నింగ్ అయితే అవుతుంది. ఇంకా నెంబర్ మారే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 7 ఈగ. అప్పటికే తమిళనాడులో రాజమౌళి గారికి మంచి పేరు ఉండటంతో, ఈగ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో తమిళ ఆడియన్స్ కూడా ఈ మూవీకి బాగానే వచ్చారు. అలా రిలీజ్ అయిన ఈ మూవీ తమిళనాడులో టోటల్ గా గ్రాస్ 21 కోట్లు, షేర్ 10.7 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 7th ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 6 ఊపిరి. ఈ మూవీలో స్టార్ హీరో నాగార్జున గారు ఉండటం, తమిళ యాక్టర్ అయిన కార్తిక్ గారు ఈ మూవీలో ఉండటం వల్ల తమిళ ఆడియన్స్ వాళ్ళ మూవీ లాగానే అనుకున్నారు. అలా మంచి హైప్ తో రిలీజ్ అయిన ఈ మూవీ తమిళనాడులో టోటల్ గా గ్రాస్ 23 కోట్లు, షేర్ 15 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 6 ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 5 స్పైడర్. ఈ మూవీలో మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉండటం, తమిళ డైరెక్టర్ అయిన మృగదాస్ గారు ఈ మూవీని డైరెక్షన్ చేయటం, అందులో తమిళ యాక్టర్ అయిన ఎస్.జె. సూర్య గారు ఈ మూవీలో విలన్గా చేయటం వల్ల ఈ మూవీకి చాలా ప్లస్ గా మారింది. అలా మంచి హైప్ తో రిలీజ్ అయిన ఈ మూవీ తమిళనాడులో టోటల్ గా గ్రాస్ 25 కోట్లు, షేర్ 12.3 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 5th ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 4 పుష్ప ద రైజ్. అల్లు అర్జున్ గారికి సౌత్ స్టేట్స్ లో మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ముఖ్యంగా కేరళలోనైతే ఇంకా ఎక్కువైతే ఉంది. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు ఉండటం, డిఎస్పీ గారు ఈ లాంగ్వేజ్ లేదు అనకుండా ప్రతి లాంగ్వేజ్ లోనూ సాంగ్స్ ని కుమ్మి పడేయటం, 2 years బ్యాక్ పుష్ప సాంగ్స్ ఎంత రచ్చలేపాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అలా ఈ మూవీ మీద మంచి హైప్ పెరగడంతో తమిళ ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేశారు. అలా రిలీజ్ అయిన ఈ మూవీ తమిళనాడులో టోటల్ గా గ్రాస్ 31 కోట్లు, షేర్ 12.75 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 4 ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 3 బాహుబలి ద బిగినింగ్స్. ఈ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు మన తెలుగు స్టేట్స్ లో తప్ప వేరే ఏ స్టేట్ లోనూ అంతగా హైప్ అయితే లేదు. కానీ రిలీజ్ అయిన తర్వాత మూవీలో ఆ కంటెంట్, ఆ విజువల్స్, ఆ ఎలివేషన్స్ చూసి ప్రతి ఒక్కరూ మూవీకి రావడం మొదలు పెట్టారు. అలా రిలీజ్ అయిన ఈ మూవీ తమిళనాడులో టోటల్ గా గ్రాస్ 62.5 కోట్లు, షేర్ 32.5 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 3 ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 2 ఆర్ఆర్ఆర్. బాహుబలి 2 తర్వాత రాజమౌళి గారు ఏ మూవీ తీస్తారనేది అప్పుడొక సెన్సేషనల్ న్యూస్. బాహుబలి 2 తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారికి ఉన్న స్టాడమ్ కి అందులో మళ్ళీ ఇద్దరు పెద్ద స్టార్స్ ని తీసుకొని మల్టీ స్టార్ మూవీ చేయడం అనగానే, అందులో మళ్ళీ రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు అనగానే ఈ మూవీ మీద చాలా హైప్ అయితే పెరిగిపోయింది ఇండియా మొత్తం కూడా. ఇక టీజర్ ట్రైలర్స్ చూశాక ఇంకా ప్రమోషన్స్ ఎక్కువ చేయడంతో ఈ మూవీ మీద ఇంకా ఎక్కువ హైప్ అయితే పెరిగిపోయింది. తమిళ్ ఆడియన్స్ ఒకటే కాదు, హోల్ ఇండియానే మొత్తం వెయిట్ చేస్తుంది ఈ మూవీ కోసం.
అలా మంచి హైప్తో రిలీజ్ అయిన ఈ మూవీ తమిళనాడులో టోటల్గా గ్రాస్ 81 కోట్లు, షేర్ 41.3 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 2 ప్లేస్లో అయితే ఉంది. నెంబర్ 1 బాహుబలి ద కన్క్లూజన్. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది అప్పట్లో ఒక సెన్సేషనల్ న్యూస్. ఎంతంటే ఒకేసారి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే దాని గురించి ట్విట్టర్లో ట్వీట్ పెట్టేంత. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రతి ఒక్కరూ వెయిటింగ్. బాహుబలి 2కి ఇండియా మొత్తం చాలా పెద్ద హైప్ అయితే ఉంది. ప్రతి ఒక్కరూ వెయిటింగ్, ఇంక్లూడింగ్ తమిళ్ ఆడియన్స్ కూడా. అదే హైప్ తో రిలీజ్ అయిన ఈ మూవీ తమిళనాడులో టోటల్ గా గ్రాస్ 152 కోట్లు, షేర్ 79 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 1 ప్లేస్ లో అయితే ఉంది. బాహుబలి 2 రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది టాప్ 1 ప్లేస్ లోనే ఉంది. మరి దాన్ని తొక్కే మూవీ ఏదైనా వస్తుందా లేదా అదే నెంబర్ 1 గా ఉంటుందో చూడాలి. చూశారు కదా, తెలుగు మూవీస్ తమిళనాడులో రిలీజ్ అయ్యి ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకున్న టాప్ 10 మూవీస్ అయితే ఇవి. ఈ కలెక్షన్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బాగానే కలెక్ట్ చేసాయి కదా అనిపిస్తుందా? తమిళ మూవీస్ మన తెలుగులో రిలీజ్ అయ్యి ఎంత కలెక్ట్ చేస్తున్నాయో చూస్తే వాటి ముందు మన మూవీస్ కలెక్ట్ చేసినటివి తక్కువ అని చెప్పాలి. అసలు తమిళ మూవీస్ మన తెలుగులో రిలీజ్ అయ్యి ఎంత కలెక్ట్ చేస్తాయో తెలుసుకోవాలని ఉంటే వీడియో చేయని కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. మనం వాళ్ళ మూవీని ఇష్టపడి చూసేంతగా వాళ్ళు మన మూవీని అంతే ఇష్టంగా చూడరు. మన మూవీస్ అక్కడ మాక్సిమం 30 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. 30 కోట్లు అంటే తక్కువ అని చెప్పాలి. మన తెలుగులో ఇంకా మంచి మంచి సినిమాలు వచ్చి మనం వాళ్ళ సినిమాలని ఎంత ఇష్టంగా చూస్తామో వాళ్ళు కూడా మన సినిమాలని అంతే ఇష్టంగా చూడాలని కోరుకున్నాం. తమిళ సినిమాలు మన తెలుగులో రిలీజ్ అయ్యి ఎంత కలెక్ట్ చేస్తాయో తెలుసుకోవాలని ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీకోసం తప్పకుండా వీడియో అయితే చేస్తాను. లాస్ట్ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. మీకు కంటెంట్ నచ్చింటే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఇంకా చూడాలని ఉంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మన ఛానల్ని ఓపెన్ చేసి అన్నిటిని కూడా చూసేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు, లాస్ట్ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ.